కల్కి మూవీ అయితే మరో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ దాదాపు 25 భాషల్లో రిలీజ్ చేస్తారట. ఒకవేళ ఇది గానీ జరిగితే ఆసియాలో ఇన్ని భాషల్లో రిలీజ్ అయిన తొలి చిత్రంగా ఇది నిలుస్తుంది. అయితే ఈ సినిమా 500 కోట్లతో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నది ప్రభాస్ కాబట్టి కలెక్షన్ విషయంలో టెన్షన్ అక్కర్లేదు. పైగా ఈ సినిమా 25 భాషల్లో రిలీజ్ అంటున్నారు కాబట్టి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్సే 500 కోట్లు పైగా వసూలు చేస్తుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ 2898 AD మూవీ నుండి కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ షెడ్యూల్లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ఇలా చాలా మంది నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మహావిష్ణువు, బుద్ధుడు, కల్కి ఇలా 5 అవతారాల్లో కనిపిస్తాడనే వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. అలాగే ఈ సినిమాను 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నారనే రూమర్స్ అయితే వస్తున్నాయి. మొదటి భాగం 2898 AD కాగా రెండో భాగం కల్కి 3102 BC గా రానుందని, ఈ రెండో భాగాన్ని 2027లో ప్లాన్ చేస్తున్నారని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా నిజమో కాదో తెలియాలంటే కల్కి మూవీ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా OTT రిలీజ్ అప్డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే రీసెంట్ గా అయితే వాయిదా వేశారు. అయితే ఈ మూవీ కథ విషయంకి వస్తే దేశాన్ని రక్షించడంలో వైమానిక దళం వీరులు అలుపెరుగు పోరాటాన్ని ఇందులో అద్భుతంగా చూపించామని పేర్కొన్నారు. ఈ మూవీని మార్చి 1న రిలీజ్ చేస్తున్నారని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది.